of Gvantage Group. We have partnered with Apollo MedSkills to offer MBBS program in Uzbekistan. I am the management partner of a university in Uzbekistan called Zarmed University. Zarmed University is the first university that is fortunate to become a partner of the world's leading biggest hospital group called Apollo. So one of the divisions of Apollo is called Apollo MedSkills, and Apollo MedSkills has signed an academic partnership with Zarmed University in partnership with Gvantage Group. The biggest problem today in the country, as I'm addressing the press, I understand the importance of the fourth pillar of democracy is press, and you people can take this voice all over the country. There are about 24 to 25 lakh students who appear for NEET exam, which is a qualifying exam to become a doctor. దాదాపు 25 లక్షల విద్యార్థులు నీట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతారు, అపియర్ అవుతారు. ఫ్రమ్ 25 lakh స్టూడెంట్స్ ఆల్మోస్ట్ ఒక 13-14 లక్షల స్టూడెంట్స్ క్వాలిఫై అవుతారు. అంటే ఆ క్వాలిఫై అయితే దే కెన్ గెట్ అ సీట్ టు బికమ్ అ డాక్టర్. బట్ ప్రాబ్లం ఏంటంటే, you have to understand, I mean, like, this is the responsibility of the press and media. ఈ ప్రాబ్లం రాజమండ్రికి చెందిన ప్రాబ్లం కాదు, ఆంధ్ర తెలంగాణకి చెందిన ప్రాబ్లం కాదు. ఇట్ ఈస్ ద ప్రాబ్లం ఆఫ్ ద హోల్ కంట్రీ. అండ్ 80% జనాలు, ద హోల్ పాపులేషన్ ఆఫ్ ఇండియా ఈజ్ ఇన్ సిటీస్, ఐ మీన్ లైక్ tier 2 సిటీస్ అండ్ టౌన్స్ లైక్ రాజమండ్రి అండ్ అదర్ డిస్ట్రిక్ట్స్. అర్బన్ మెట్రోలా అంత జనాలు లేరు. ద హోల్ పాపులేషన్ ఈజ్ ఇన్ ప్లేసెస్ లైక్ యూ. మొత్తం ఇండియాలో ఈ వైద్య విద్యలో చేర్చుకునడానికి నీట్ ఎగ్జామ్ రాసేవాళ్ళు ఆల్మోస్ట్ 24-25 లక్షల విద్యార్థులు రాస్తారు. అందులో ఆల్మోస్ట్ 13 లక్షలు 13 lakhs స్టూడెంట్స్ క్వాలిఫై అయితే, కానీ మొత్తం ఇండియాలో గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఇద్దరు కలిసి టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఆర్ నాట్ మోర్ దాన్ 1,20,000 కన్నా ఎక్కువ సీట్లు లేవు. దానికి మీ దగ్గర ఏమైనా సొల్యూషన్ ఉందా? వీ హ్యావ్ టు ఆస్క్ దిస్ క్వశ్చన్ టు ద గవర్నమెంట్. దిస్ ఈస్ అ క్వశ్చన్ దట్ యూ హ్యావ్ టు ఆస్క్ టు ద గవర్నమెంట్. 1,20,000 కన్నా ఎక్కువ సీట్లు లేవు ఇక్కడ. అంటే వేరే విద్యార్థులు ఆ నీట్ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళు ఎక్కడ వెళ్ళాలి, ఏం చేయాలి? వాళ్ళు డాక్టర్ అవ్వాలంటే వాళ్ళకు అవకాశం లేదు ఇక్కడ కంట్రీలో. కనుక ఒక 20 years హిస్టరీ మీరు చూస్తే, వైద్య విద్యలో చేర్చుకునే విద్యార్థులు పాస్ అయినా కూడా సీట్ దొరకకుండే వాళ్ళు విదేశాలకు వెళ్తారు. ఆ విదేశాలు ఏ దేశాలు వెళ్తారు? మోస్ట్ వీ హ్యావ్ డన్ అ రీసెర్చ్ విచ్ సేస్ యుక్రెయిన్, రష్యా, చైనా, ఫిలిప్పీన్స్, ఈ దేశాలకు వెళ్తారు, వెళ్ళి ఎంబీబీఎస్ చదువుకుంటారు. కానీ పెద్ద ప్రాబ్లం ఏంటంటే, అక్కడ ఎంబీబీఎస్ చదువుకున్నా కూడా ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళకు ఒక క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ రాయాలి వాళ్ళు. ఆ ఎగ్జామ్ పేరేంది? ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్, FMGE. ఆ ఎగ్జామ్లో లాస్ట్ 20 years హిస్టరీ మీరు చూస్తే 6%, 8%, మ్యాక్సిమం 20%, అంటే అవుట్ ఆఫ్ 100 నాట్ మోర్ దాన్ 20% స్టూడెంట్స్ ఆర్ పాసింగ్ దట్ ఎగ్జామ్. దానికి మేజర్ కారణం ఏంది? Gvantage, మా కంపెనీ అపోలో మెడ్స్కిల్స్తో వెళ్ళి మనం రీసెర్చ్ చేశాం. రీసెర్చ్లో ఏం తెలిసిందంటే, ఈ స్టూడెంట్స్ ఇక్కడ సీట్ దొరకకున్నా వేరే దేశాలకు వెళ్తే, ఆ దేశంలో రష్యా, యుక్రెయిన్ ప్రైమరీ చెప్పాను కదా మీకు,
ఆ దేశాలలోకి వెళ్తే అక్కడ సిలబస్ మా సిలబస్తో కంపారిజన్ చేస్తే ఆ సిలబస్ మా సిలబస్తో కంపారిజన్ చాలా లెస్ డిఫరెంట్. సెకండ్ ప్రాబ్లం, అక్కడున్న ప్రొఫెసర్స్ అక్కడున్న సిలబస్ చదువుకొనే వాళ్ళు అక్కడ చదువు చెప్తున్నారు మన పిల్లగాళ్ళకి. సో దే ఆర్ నాట్, అంటే అక్కడ ఉన్న ఒక రష్యా యుక్రెయిన్లో ఉన్న ప్రొఫెసర్ ఎంబీబీఎస్ ఎండి చదువుకొని ఒక 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రొఫెసర్ ఇక్కడ వచ్చి మన ఎఫ్ఎంజీ ఇండియన్ ఎగ్జామ్ రాస్తే ఆ ప్రొఫెసర్ కూడా క్వాలిఫై అవ్వడు. అర్థమవుతుంది కదా మీకు? అక్కడ నేర్పిస్తున్న ప్రొఫెసర్ మన ఇండియన్ విద్యార్థులకు అక్కడ నేర్పిస్తున్న వైద్య విద్య రష్యా యుక్రెయిన్లో ఉన్న ప్రొఫెసర్ ఎంబీబీఎస్ ఎండి 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రొఫెసర్ ఇక్కడ వచ్చి ఎఫ్ఎంజీ ఎగ్జామ్ రాస్తే ఆ ప్రొఫెసర్ కూడా క్వాలిఫై అవ్వడు. మా పిల్లగాళ్ళు ఎట్లా, హౌ విల్ అవర్ స్టూడెంట్స్ పాస్, మా విద్యార్థులు ఇండియన్ స్టూడెంట్స్ ఎట్లా పాస్ అవుతారు? అయితే ఒక సిలబస్ వాజ్ వన్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం, ఆ ప్రొఫెసర్స్ ఆర్ నాట్ నేటివ్ ఇంగ్లీష్ స్పీకర్స్. రష్యన్లా, యుక్రెయిన్లా, చైనీస్ లాంగ్వేజ్లో వాడు మాస్టర్ కానీ ఇంగ్లీష్లా నేర్పియలేడు. దిస్ ఇస్ ద సెకండ్ ప్రాబ్లం. థర్డ్ ప్రాబ్లం వచ్చి మన ఇండియన్ గవర్నమెంట్కి ఒక కమిషన్ ఉంది, నేషనల్ మెడికల్ కమిషన్ అంటారు దాన్ని. సెంట్రల్ గవర్నమెంట్ కమిషన్ అది. ఆ నేషనల్ మెడికల్ కమిషన్ విల్ గివ్ ద సిలబస్ టు ఆల్ ద యూనివర్సిటీస్ ఇన్ ఇండియా. అంటే మీరు ప్రైవేట్ యూనివర్సిటీ ఉన్నా, గవర్నమెంట్ యూనివర్సిటీ ఉన్నా, ఆ నేషనల్ మెడికల్ కమిషన్ ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం మీరు సిలబస్ తయారు చేసి విద్యార్థులకు విద్య చెప్పాలి. మీరు ఆ గైడ్ లైన్స్ ప్రకారం ఆ సిలబస్ అక్కడ లేదు. నెక్స్ట్ కొన్ని కంట్రీస్లో అక్కడ ఎట్లున్నదంటే వైద్య విద్యలో ఒక చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే స్టూడెంట్స్ అకాడమిక్స్ చదువుకుంటారు 4.5 years చదువుకున్న తర్వాత కంపల్సరీ వాళ్ళకు 1 year ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కావాలి. ఆ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్కి క్లినికల్ ఇంటర్న్షిప్ అని చెప్తాం. క్లినికల్ ఇంటర్న్షిప్, క్లినికల్ రొటేషన్స్ అని చెప్తాం. అంటే ప్రాక్టికల్లీ హీ హ్యాస్ టు సీ ద పేషెంట్స్. ఆ ప్రాక్టీస్ రష్యాలో అలౌ చేయరు, వేరే దేశాల్లో కూడా అలౌ చేయరు. అందువలన ఆ స్టూడెంట్ ఇక్కడ తిరిగి వచ్చినప్పుడు ఈ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఇక్కడ రిజిస్టర్ అయ్యి డాక్టర్ అవ్వాలంటే ఆ రిజిస్ట్రేషన్ చేయడానికి ఆ ఎగ్జామ్ రాసే ఎఫ్ఎంజీ ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతుంది. దీనికి ఏదో సొల్యూషన్ ఉండాలి కదా. డూ యూ అగ్రీ విత్ మీ ఆర్ నో? ఇది అంటే మీ ఫ్యామిలీలో ఎవ్రీబడి ఈజ్ బ్లెస్డ్ విత్ సన్స్ అండ్ డాటర్స్. యూ వాంట్ టు మేక్ యువర్ డాటర్ ఆర్ సన్ డాక్టర్ చేయాలి అని అంటే డ్రీమ్ ఉంటుంది కదా. హౌ కెన్ యూ డూ దట్? సీట్లే లేవు ఇక్కడ. విదేశానికి పంపిస్తే వాళ్ళు డాక్టర్ అంటే పాసిబులే కాదు అది. వాళ్ళు వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ జాబ్లు చేసుకుంటున్నారు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ డాక్టర్ లెక్క ప్రాక్టీస్ చేయలేరు. ఆ ఎగ్జామ్ పాస్ అయితేనే దే ఆర్ ఎలిజిబుల్ టు ప్రాక్టీస్. ఇక్కడ పీజీ చేసుకోవాలన్నా కూడా ఎగ్జామ్ వాళ్ళు పాస్ అవ్వాలి. సో ఈ ప్రాబ్లంకి మా కంపెనీ జీవాంటేజ్ అపోలో మెడ్ స్కిల్స్ తోని పార్ట్నర్షిప్లో రీసెర్చ్ చేసి వీ హ్యావ్ కమ్ అప్ విత్ అ సొల్యూషన్. ఆ సొల్యూషన్ ఏంటంటే ఇండియాకి దగ్గరలో ఉండే ఒక కంట్రీ, మళ్ళా ఆ గవర్నమెంట్ ఇండియన్ సిలబస్కి ఒప్పుకున్న గవర్నమెంట్, మన ఇండియన్ ఎన్ఎంసి గైడ్ లైన్స్ సిలబస్కి వాళ్ళు ఒప్పుకున్నారు, మేము ఒప్పించుకున్నాం వాళ్ళకి. అయితే ఒక యూనివర్సిటీ అక్కడ ఎస్టాబ్లిష్ చేసినాం. ఆ యూనివర్సిటీ పేరు వచ్చి జార్మెడ్ యూనివర్సిటీ. ఇది వచ్చి ఉజ్బెకిస్తాన్ అనే ఒక కంట్రీ ఉంటుంది. మన ఢిల్లీకి వెళ్ళి 2.5 hours జర్నీ అది. అంటే జాగ్రఫికల్లీ క్లోజ్, పొలిటికల్లీ వీఆర్ హ్యావింగ్ వెరీ గుడ్ రిలేషన్షిప్ విత్ దట్ కంట్రీ. వెరీ పీస్ఫుల్ కంట్రీ. వరల్డ్స్ టాప్ 5 మోస్ట్ పీస్ఫుల్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ లాయిడ్స్ రిపోర్ట్ అని ఉంది. ఆ లాయిడ్స్ రిపోర్ట్ చూస్తే వరల్డ్ ఆఫ్ టాప్ 5 మోస్ట్ సెక్యూర్డ్ కంట్రీస్లో ఈ కంట్రీ ఉంది. అంటే వాళ్ళకు యుద్ధాలు అంటే ఏమి టెర్రరిజం ఏం లేదు అక్కడ. క్లీన్ రికార్డ్ ఉన్న కంట్రీ అది ఉజ్బెకిస్తాన్. ప్లస్ దగ్గరలో ఉంది. ప్లస్ ఆ కంట్రీలో ఇండియన్ కల్చర్ అంటే వాళ్ళు చాలా రెస్పెక్ట్ చేస్తారు ఇండియన్స్కి. అక్కడ ఉన్న రోడ్స్ పేర్లు కూడా మన ప్రీవియస్ లీడర్స్ పేరు మీద ఉన్నాయి. లాల్ బహదూర్ శాస్త్రి రోడ్ అని ఉంది అక్కడ. సో కల్చరల్లీ
we are very close to Uzbekistan. Geographically, we are very close. Bilateral trade relationships with India are very good with Uzbekistan. ఇవన్నీ ఫ్యాక్టర్స్ చూసిన తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వాజ్ మన ఇండియన్ ఎన్ఎంసీ గైడ్ లైన్కి ఉన్న సిలబస్ అలో చేసేసారు వాళ్ళు. బట్ ఇంకో ప్రాబ్లం మీకు చెప్పాను, ప్రొఫెసర్స్కి ఇంగ్లీష్ రాదు అక్కడ అని చెప్పారు కదా. అయితే ఇప్పుడు అపోలో మెడ్ స్కిల్స్ చేసే రోల్ ఏంది? అపోలో మెడ్ స్కిల్స్ విల్ హ్యావ్ ఇండియన్ ప్రొఫెసర్స్ trained by Apollo Med Skills who will go and teach in that university. So Indian NMC guidelines syllabus, Indian professors, ఈ రెండు ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయినా. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చి అక్కడ ఫుడ్. పిల్లగాళ్ళకి చదువు మంచిగా ఉంది, ఇండియన్ సిలబస్ ఉంది, కానీ ఫుడ్ బాగా లేకుంటే చదవలేరు కదా. సో ఇక్కడ నుండి మనం ఇండియన్ కుక్స్, స్పైసెస్, మసాలాస్ అన్ని ఇక్కడ నుండి తీసుకొని వెళ్తున్నాం. వాళ్ళకి అక్కడ ఫుడ్ కూడా ఇండియన్ ఫుడ్ ఇప్పిస్తున్నాం. ప్లస్ గర్ల్స్ అండ్ బాయ్స్ హాస్టల్ సెపరేట్ సెక్యూరిటీ. అక్కడ వేరే విదేశాల్లో ఎట్లుంటుందంటే గర్ల్స్ బాయ్స్ మిక్స్ కల్చర్ ఉంటుంది, కానీ మా కల్చరల్ వాల్యూస్ ఉన్నాయి ఇండియాలో. అయితే అక్కడ గర్ల్స్ బాయ్స్కి సెపరేట్ హాస్టల్స్ పెట్టి ఇండియన్ వార్డన్స్కి అక్కడ పెట్టి గర్ల్స్ అండ్ బాయ్స్ హాస్టల్లో ఇండియన్ ఫుడ్ ఇచ్చి ఎన్ఎంసీ గైడ్ లైన్స్లో ఉన్న సిలబస్ విత్ ఇండియన్ ప్రొఫెసర్స్ ఫ్రమ్ అపోలో మెడ్ స్కిల్స్ ఈ ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేసినాం. మీ ఫ్యామిలీస్లో కూడా, మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా తెలిసి ఉంటుంది మీకు. ఇక్కడ మీకు కౌన్సిలింగ్ గవర్నమెంట్ సీట్ రాకపోతే 1.5-2 కోట్లు అవుతాయి. ఆ ఫీజు అక్కడ మనం ఛార్జ్ చేస్తలేము. మొత్తం కోర్స్ 6 years స్టడీ అంటే అండ్ కూడా 2 ప్రోగ్రామ్స్ పెట్టాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అపోలో ప్రొఫెసర్స్, మళ్ళీ ఎఫ్ఎంజీ ఎగ్జామ్ చెప్పాను కదా, ఎఫ్ఎంజీ ఇప్పుడు ఎన్ఈఎక్స్టీ అయిపోయింది. అంటే ఎన్ఈఎక్స్టీ ఇంతకుముందు ఫారెన్లో చదువుకున్న పిల్లగాళ్ళకే మనం ఆ విద్యార్థులకే ఆ ఎగ్జామ్ ఉండే, ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్. ఇప్పుడు ఒక కామన్ ఎగ్జామ్ తయారు చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నువ్వు అబ్రాడ్లో చదువు వచ్చినా ఇక్కడ లోకల్ ఏదైనా భాస్కర్ కాలేజ్, షాదాన్ కాలేజ్, గాంధీ మెడికల్ ఎక్కడైనా చదువుకున్నా, గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ కాలేజ్ ఇక్కడ చదువుకున్నా ఆర్ ఫారెన్లో చదువు వచ్చినా ఆ ఎగ్జామ్ ఒకటే ఉంది, కామన్ ఎగ్జామ్ పెట్టేశారు. ఆ ఎగ్జామ్ పేరేందంటే నెక్స్ట్ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ అని పెట్టారు. అంటే ఇక్కడ చదువుకున్న ఎంబీబీఎస్, అక్కడ చదువుకున్న ఆ కంపల్సరీ ఆ ఎగ్జామ్ రాయాలి మీరు ఆ విద్యార్థులు. సో ఆ ఎగ్జామ్కి ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ వీఆర్ ప్రిపేరింగ్ దో స్టూడెంట్స్ ఫర్ దట్ ఎగ్జామ్. అంటే అక్కడ 5 years అకాడమిక్స్, 1 year క్లినికల్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఉంది మా యూనివర్సిటీలో. బట్ ఫ్రమ్ ద ఫస్ట్ ఇయర్ వీఆర్ ప్రిపేరింగ్ ద స్టూడెంట్స్ ఫర్ ఎన్ఈఎక్స్టీ ఎగ్జామ్. సో ఎనీ స్టూడెంట్ who is joining our university, Zarmed University, will do a 5 years academic program, 1 year of clinical internship, and he will be prepared for NEXT exam, next exam. When he comes back to India, he will easily qualify there. So this is the summary of the program, what I wanted to exactly tell you, and it is a responsibility of the 4th pillar of democracy, press, who has to take the the problem of the country. This is not the problem of Rajahmundry, it's not the problem of Andhra or any state, it's the country's problem. 24 lakh students రాస్తే 13 lakh students క్వాలిఫై అయినా మన దగ్గర ఉన్నాయి 1,20,000 కన్నా తక్కువ సీట్సే ఉన్నాయి. మిగతా 12 to 13 lakh స్టూడెంట్స్కి ఇక్కడ పైసలు ఉన్నా 100 out of 100 మార్క్స్ తెచ్చినా ఇక్కడ సీట్లు లేవు. దీనికి ఇదే ఆల్టర్నేటివ్, ఆర్ ఇక్కడ మనం సీట్స్ అయినా పెరగాలి. కరెక్ట్, క్వశ్చన్ ఈజ్ వెరీ ఎక్సలెంట్. అక్కడ మాకు లిమిటేషన్ లేదు. ఇండియాలో ప్రాబ్లం ఏంటంటే మీకు 150 సీట్స్, మీకు 150 సీట్స్ ఒక అంటే అపోలో మెడికల్ కాలేజ్ చిత్తూరులో ఉంది, మీకు తెలిసే ఉంటుంది. ఆ కాలేజ్లో 150 సీట్స్ కోటా ఉన్నది, కానీ మ్యాండేటరీ ఏంటంటే 650 బెడెడ్ హాస్పిటల్ ప్లస్ 150 సీట్స్ కన్నా ఎక్కువ ఇక్కడ ఇవ్వరు, గవర్నమెంట్ ఇవ్వదు. అక్కడ లిమిటేషన్ లేదు. మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా, 1000 స్టూడెంట్స్, 2000 స్టూడెంట్స్, 5000 స్టూడెంట్స్, మీరు చదువు చెప్పగలిస్తే యూ కెన్ హ్యావ్ ఎనీ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. సో వీ హ్యావ్ నో లిమిట్. బట్ అవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మా బిల్డింగ్స్, హాస్పిటల్ అవన్నీ కలిపి ఒక 2000 స్టూడెంట్స్ వరకు మాకు కెపాసిటీ ఉంది ఈ సంవత్సరం. అంటే 2 క్యాంపసెస్ ఉన్నాయి మాకు.
ఒక బుఖారాలో ఉంది, ఒక సమర్కంద్ ఉంది, 2 సిటీస్. ఉజ్బెకిస్తాన్ కంట్రీలో మనకి ఇక్కడ ఇండియాలో ఢిల్లీ, బాంబే, హైదరాబాద్ ఎట్లా ఉన్నాయో ఉజ్బెకిస్తాన్ కంట్రీలో క్యాపిటల్ ఇస్ తాష్కంద్. లైక్ వీఆర్ హ్యావింగ్ ఢిల్లీ యాజ్ క్యాపిటల్. ఉజ్బెకిస్తాన్స్ క్యాపిటల్ ఇస్ తాష్కంద్. అదర్ మేజర్ సిటీస్ ఆర్ సమర్కంద్ అండ్ బుఖారా. సో 2 మేజర్ సిటీస్ సమర్కంద్, బుఖారాలో 2 క్యాంపసెస్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, ప్లస్ మా గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా అగ్రిమెంట్లు ఉన్నాయి. మన స్టూడెంట్స్కి ప్రాక్టీస్ కూడా అక్కడ చేసుకోవచ్చు. ఎనీ మోర్ క్వశ్చన్స్? ఇక్కడ అంటే మీకు గవర్నమెంట్ సీట్ వస్తే ద ఫీస్ ఈజ్ డిఫరెంట్, దట్ ఈస్ లెస్. కానీ గవర్నమెంట్ సీట్స్ ఎన్ని ఉన్నాయి? 150 సీట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కాలేజ్ యూనివర్సిటీ ఓనర్ అనుకోండి, ఇక్కడ భాస్కర కాలేజ్ ఓనర్ అనుకోండి మీరు, అయితే మీకు 100 సీట్స్ పర్మిషన్ ఉంది. అందులో 75 సీట్స్ గవర్నమెంట్ కౌన్సిలింగ్కి వెళ్ళి మీరు ఇచ్చేసేయాలి. ఆ 25 సీట్లు మాత్రమే మీకు అథారిటీ ఉంది ఏమైనా ఛార్జ్ చేసుకోవాలి. అది ఇట్ ఇస్ కాల్డ్ మేనేజ్మెంట్ కోటా అంటారు దాన్ని. దానికి మీరు 1 lakh, 1 crore 50 lakhs, 2 crores అట్లా ఛార్జ్ చేసుకోవచ్చు. అక్కడ మొత్తం ప్యాకేజ్ 6 years ప్యాకేజ్ మొత్తం కలిపి, మొత్తం ఫుడ్, ఐ విల్ టెల్ యూ. ఫీజ్ వచ్చి $3,000 పర్ యానం, అంటే దాదాపు 2.5 లక్షలు సంవత్సరానికి. 2.5 లక్షలు అంటే 6 సంవత్సరాలకి ఎంత అవుతుంది? 15 లక్షలు అవుతాయి. దట్ ఈస్ ఫీజ్. ఫుడ్ ఇక్కడ తిన్నా, అకామిడేషన్ మీ రాజమండ్రికి వెళ్ళి ఒక హైదరాబాద్కి వెళ్ళి మీరు మీ పిల్ల వైద్య విద్య చేర్చుకున్నది అనుకో, ఫుడ్ అకామిడేషన్కి ఎంత అవుతుంది? ఒక నెలకు 15,000-20,000 అవుతాయి కదా. అదే సేమ్. మా యూనివర్సిటీకి అవసరం లేదు. ఒకటి అంటే ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏముందంటే ఆ నాలెడ్జ్ లేదు జనాల దగ్గర. యూనివర్సిటీకి అంటే మా యూనివర్సిటీ కాదు, ఇండియా బయట ఉన్న ప్రతి ఒక్క యూనివర్సిటీకి మీ నీట్ ఎగ్జామ్తో అస్సలు సంబంధం లేదు. No, there is no examination, there is no entrance. So intermediate is enough to... Intermediate is enough, but very important, మీరు ఎందుకు రాయాలి ఆర్ ఎందుకు క్వాలిఫై అవ్వాలంటే నేషనల్ మెడికల్ కమిషన్ కి ఒక రెగ్యులేషన్ ఉంది. ఏమని? మీ పిల్లగాడు నీట్ లా క్వాలిఫై అయిన తర్వాత విత్ ఇన్ 3 years హీ హ్యాస్ టు జాయిన్ ఈదర్ ఇన్ ఇండియా ఆర్ అబ్రాడ్. ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ చదువుకోవాలి. ప్లస్ ఆ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిన తర్వాత నేషనల్ ఎగ్జిట్ టెస్ట్, ఈ నెక్స్ట్ అంటే 2026లో మొదలవుతుంది అది. నెక్స్ట్ ఇప్పుడు వరకు అది ఎఫ్ఎంజీ, ఫారెన్లో చదువుకుంటే ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్. ఆ ఎగ్జామ్ రాయాలంటే నీట్ క్వాలిఫై ఉండాలి. ఈ 54 months ఆఫ్ అకాడమిక్స్, 12 months ఆఫ్ క్లినికల్ ప్రాక్టీస్ అబ్రాడ్ చేసి వచ్చిన తర్వాత ఆ ఎగ్జామ్ మీరు రాయగలుస్తారు. అంటే మా యూనివర్సిటీ రూల్ కాదు అది. ఎన్ఎంసి రూల్ ప్రకారం ఇప్పుడు ఇక్కడ స్టూడెంట్ నీట్ క్వాలిఫై అవ్వలేదు అనుకోండి, మా దగ్గర డాక్టర్ అయిపోతాడు. బట్ కమింగ్ బ్యాక్ టు ఇండియా హీ కెనాట్ అపియర్ ఫర్ దట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఫర్ ఇండియా ఓన్లీ. బట్ ఇఫ్ ద స్టూడెంట్ వాంట్స్ టు గో టు అమెరికా అనుకోండి, సో హీ కెన్ రైట్ అనదర్ ఎగ్జామ్ కాల్డ్ యూఎస్. దెర్ ఈస్ అన్ ఎగ్జామ్ కాల్డ్ యూకేఎంఎల్ఏ. దుబాయ్కి వెళ్ళాలండి అంటే దేర్ ఆర్ డిఫరెంట్, ప్రతి ఒక్క కంట్రీకి ఒక క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఉంటుంది. బట్ నీట్ క్వాలిఫై అవ్వడం యూనివర్సిటీ కండిషన్ కాదు అది. ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ద స్టూడెంట్ ఇఫ్ హీ వాంట్స్ టు కమ్ బ్యాక్ అండ్ రైట్ అండ్ రిజిస్టర్ హిమ్సెల్ఫ్ యాజ్ అ డాక్టర్ ఇన్ ఇండియా. అపోలో మెడిసిన్స్ కి వచ్చి నేను చదవాలి, మా పిల్లలు చదవాలనుకుంటే స్టూడెంట్ వీసా అనేది ఎలా ప్రొవైడ్ చేస్తారు? ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ కేర్ బై ద యూనివర్సిటీ. చార్జ్ ఎక్స్ట్రా ఫర్ దట్ ఇంక్లూడింగ్ దట్? అంటే మొత్తం ప్యాకేజ్ వచ్చి అకాడమిక్ ఫీ మీకు $3,000 అని చెప్పాను కదా. ఫుడ్ అకామిడేషన్ కి డాలర్స్లో చెప్పమంటే ఒక $600 పర్ యానం, $100 ప్రతి సంవత్సరం, ప్రతి నెల, అంటే ఒక 8,000 రూపీస్ ఫుడ్కి అవుతాయి. ఈ వీసా మళ్ళీ ఈ స్టూడెంట్స్ వెళ్ళాలంటే మీ 10th, ఇంటర్మీడియట్, నీట్ స్కోర్ కార్డు ఉంటాయి కదా, ఇవన్నీ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్లో అపాస్టిలేషన్ చేసుకోవాలి. ప్లస్ స్టూడెంట్ అక్కడ దిగంగానే అక్కడ ఒక పోలీస్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది.
మళ్ళీ ఒక మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇవన్నిటికీ దిర్ విల్ బి సమ్ చార్జెస్. అవి చాలా పెద్ద చార్జెస్ కాదు, 2-3 lakhs ఏమో అవుతుంది. అదే వన్ టైం చార్జెస్. అది ఇక్కడ మెడికల్ కాలేజెస్ చాలా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. అన్ని స్టేట్స్ లో కూడా అడిషనల్ గా కొత్తగా కాలేజెస్ వస్తున్నాయి కదా. ఎన్ని కాలేజెస్ వచ్చినా టోటల్ సీట్స్ కలిపి 1,20,000 కన్నా ఎక్కువ లేవు. గవర్నమెంట్ కాలేజ్ ఒకటి రాజమండ్రిలో ఓపెన్ చేశారు. కమింగ్ టు మెడికల్ కాలేజెస్ కూడా ఇక్కడ 2 లాంచ్ చేశారు. ఇంకా వేరియస్ స్టేట్స్ లో కూడా మనకు ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ కూడా రీఓపెన్ అవుతాయి. సార్ నేను చెప్పేది ఏంటంటే ఈ రాజమండ్రిలో ఒక 10 ఉన్నాయి అనుకుందాం. మొత్తం ఇండియాలో వచ్చి టోటల్ నంబర్ ఆఫ్ కాలేజెస్ చూస్తే మీరు చిన్నప్పుడు ఆ మ్యూజికల్ చైర్స్ గేమ్ ఆడిరా పిల్లగాళ్ళకి, రన్ 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 సిట్ అంటే ఒక నిలబడవలసి వస్తుంది కదా. ఇక్కడ లెక్క అట్లనే ఉంది. అంటే విద్యార్థులు రాసే నీట్ ఎగ్జామ్ ఎంతమంది అంటే 25 లక్షలు. నార్త్ కాశ్మీర్ టు కన్యాకుమారి మొత్తం ఈస్ట్ టు వెస్ట్ నార్త్ సౌత్ చూస్తే అన్ని గవర్నమెంట్ ప్రైవేట్ కాలేజెస్, రాజమండ్రిలో ఉన్న 2 కాలేజెస్ కలిపినా కూడా టోటల్ సీట్స్ 1,20,000 కన్నా తక్కువనే. 13 లక్షల స్టూడెంట్స్ కి అసలు సీట్ ప్రైస్ కాదు. 10 కోట్లు మీరు పెట్టుకున్నా కూడా సీట్లు లేవు ఇక్కడ. అంటే 1,20,000 స్టూడెంట్స్ అయిపోయారు అనుకో, దాని తర్వాత మీరు 10 కోట్లు పెట్టుకున్నా కూడా సీట్ లేదు. అంటే అసలు సొల్యూషన్ లేదు ఇక్కడ. అదే క్వశ్చన్ అడిగారు కదా మీరు. నీట్ అయితే మా యూనివర్సిటీకి అడ్మిషన్ గురించి నీట్ అవసరం లేదు. కానీ విద్యార్థి నీట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యి మన దగ్గర వచ్చి కోర్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత వాపస్ ఇండియాకి వస్తాడు కదా. తిరిగి వచ్చిన తర్వాత ఒక ఎగ్జామ్ ఉంది. ఆ ఎగ్జామ్ రాయడానికి నీట్ క్వాలిఫై ఉండాలి. ఇండియాకి వాపస్ వచ్చి తిరిగి వచ్చి ఇక్కడ నేను రిజిస్టర్ చేయను, నేను అమెరికాకి వెళ్ళిపోతా అంటే నీట్ అవసరం లేదు. పూర్తి టైం ఇండియన్ ప్రొఫెసర్స్ ఉంటారండి ఏంటండి టీచింగ్ చేసే స్టాఫ్. దట్ ఈస్ వై అపోలో మెడ్ స్కిల్స్ ఈస్ దేర్. నో, అపోలో మెడ్ స్కిల్స్ ఈజ్ అవర్ అకాడమిక్ పార్ట్నర్ అన్నప్పుడు ఆల్ ద స్టాఫ్, ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ స్టాఫ్ ఈజ్ ఫ్రమ్ అపోలో మెడ్ స్కిల్స్. అది విజిటింగ్ ప్రొఫెసర్స్ కాదు. వాళ్లకు ఎంప్లాయ్మెంట్ వీసా ఇచ్చి అక్కడ అకామిడేషన్ అవన్నీ అరేంజ్ చేసి వాళ్ళకి అక్కడ పర్మనెంట్ ప్రొఫెసర్స్ గా పెడుతున్నాం. ఎవరి ద్వారా ఎన్రోల్ చేసుకోవాలంటారు? అపోలో మెడ్ స్కిల్స్. దేర్ ఆర్ వీ హ్యావ్ పార్ట్నర్స్. యా, సంబంధించి వెబ్సైట్ కానీ ఇది అలాగా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి ఏంటి? అప్రోచ్ అవ్వడానికి జీవాంటేజ్ కి ఇక్కడ జార్మెడ్ యూనివర్సిటీకి ఒక అడ్మిషన్స్ ఆఫీస్ ఉంది ఇండియాలో. మీ ఫోన్ నంబర్స్ ఇవేనా? ఎక్కడ ఉంది సార్ అది? జూబ్లీ హిల్స్, రోడ్ నంబర్ 36, జూబ్లీ హిల్స్. జూబ్లీ హిల్స్ జార్మెడ్ యూనివర్సిటీ అడ్మిషన్ ఆఫీస్. ఎస్, కరెక్ట్. జార్మెడ్ యూనివర్సిటీ ఉజ్బెకిస్తాన్ కి ఇండియాలో అడ్మిషన్స్ ఆఫీస్ ఈజ్ ఇన్ జూబ్లీ హిల్స్, రోడ్ నంబర్ 36. ఫోన్ నంబర్ వచ్చి 9849122588. ఇక్కడ ఉన్న నెంబర్స్ మీరు కాంటాక్ట్ చేయొచ్చు. లోకల్ కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అదే ఇక్కడ లోకల్ మాకు పార్ట్నర్స్ కూడా ఉన్నారు. 9849122588 ఇక్కడ లోకల్ నంబర్స్. రాజమండ్రి, భీమవరం డిస్టిక్ కి ఇక్కడ లోకల్ నంబర్స్ ఉన్నాయి. అండ్ ఇంకో నంబర్ ఉంది 9160022009. మీకు ఇచ్చిన బ్రోచర్ లో ఉన్నాయి సార్. ఇక్కడ మన ఈ డిస్ప్లే మీద కూడా ఉన్నాయి ఈ నంబర్స్. మీరు విద్యార్థికి మంచి ఆపర్చునిటీ అంటారు. ఎక్సలెంట్ ఆపర్చునిటీ. దీని తప్ప అసలు వేరే అవకాశాలే లేవు. అంటే దిస్ ఈజ్ మాకు లైసెన్స్ వచ్చింది 2022లో. బట్ 2 years మనం రీసెర్చ్ చేసి ఇవన్నీ అరేంజ్మెంట్లు చేసి ఇవన్నీ అంటే అరేంజ్మెంట్స్ చేయడానికి మాకు టైం పడింది. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఇయర్. యూనివర్సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అక్కడ లోకల్ స్టూడెంట్స్ చదువుకుంటున్నారు 2-3 years నుండి. బట్ ఇండియన్ స్టూడెంట్స్ కి ఫస్ట్ బ్యాచ్ తీసుకొని వెళ్తున్నారు ఇప్పుడు. ఎలాంటి భరోసా ఇస్తారు స్టూడెంట్స్ కి? అక్కడ సెక్యూరిటీ యాక్చువల్గా మీరు అన్నట్టు టాప్ 5 అయితే ఉజ్బెకిస్తాన్ అయితే లేదు. టాప్ 26 ప్లేస్ లో ఇన్ వాట్ టర్మ్స్? సెక్యూర్ పరంగా మీరు అన్నారు కదా సేఫెస్ట్ ప్లేస్ అని. ఆ లాయిడ్స్ రిపోర్ట్ మీకు ఇస్తాను. ఓకే ఫైన్. ఐ విల్ గివ్ యూ ద లైట్స్ రిపోర్ట్. ఇండియా కాదు, నేను ఉజ్బెకిస్తాన్ 25th ప్లేస్. ఉజ్బెకిస్తాన్ అన్నది ఎంచుకోవడానికి రీజన్ ఏంటి సార్?
అంటే ఉక్రెయిన్ మొన్న జరిగిన దీంట్లో చాలా మంది ఉక్రెయిన్ కి సంబంధించి మెడికల్ స్టూడెంట్స్ చాలా మంది కంబ్యాక్ వచ్చారు ఆ యుద్ధానికి తట్టుకొని. ఎక్కడ క్రాష్ యాక్సిడెంట్. సో దాంట్లో అట్లాంటి పరిస్థితి వస్తే విల్ యూ గివ్ ఎనీ సెక్యూరిటీ టు దట్ స్టూడెంట్? ఇప్పుడు యుక్రెయిన్ రష్యా మధ్యలో వార్ జరిగింది కదా, ఎవరు సెక్యూరిటీ ఇచ్చారు? ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చింది. ఇక్కడ ఇండియన్ స్టూడెంట్స్ సపరేట్ ఫ్లైట్ తెచ్చి తీసుకొచ్చారు స్టూడెంట్స్. అదే ఇండియన్ గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ దట్ స్టెప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పేది ఏంటంటే యుక్రెయిన్ ఆర్ రష్యాకి డిస్టెన్స్, ఇండియా టు రష్యా డిస్టెన్స్ చూడండి, ఉజ్బెకిస్తాన్ టు రష్యా డిస్టెన్స్ చూస్తే ఆల్మోస్ట్ సేమ్. నెక్స్ట్ ఉజ్బెకిస్తాన్ కి ఇండియాకి హైయెస్ట్ ట్రేడ్ ట్రీడీస్ ఉన్నాయి. అండ్ సిన్స్ ఉజ్బెకిస్తాన్ గాట్ ఇండిపెండెంట్ ఇన్ 1991 ఫ్రమ్ యుఎస్ఎస్ఆర్ ఇప్పటి వరకు ఒక్క యుద్ధం జరగలేదు. క్రైమ్ రేట్ ఈజ్ 0. అండ్ ఇండియన్ కల్చర్, the highest number of yoga centers in the world in a smallest country pertaining to the density of population is in Uzbekistan. The largest seen Hindi movies in a non-Hindi speaking country is Uzbekistan. That is a country which has even got roads on the name of our past leaders like Lal Bahadur Shastri and Gandhiji. So I'll share you the Lloyd's report from United Nations. Uzbekistan is considered as among top 5 most secured countries for citizens movement. ఆ రిపోర్ట్ మీకు షేర్ చేస్తాను. ఏమండి I told you 4 reasons in the initial conversation, but maybe because sir has asked me to translate it in Telugu, so మళ్ళా తెలుగులో మళ్ళోసారి చెప్తాను. కంట్రీ ఆ ఉజ్బెకిస్తాన్ చూస్ చేసే కారణాలు ఏంటంటే, నంబర్ 1 ఢిల్లీ నుండి 2.5 hours 2 hours ఫ్లైట్, అది దగ్గరలో ఉంది, నియరెస్ట్ ప్లేస్, జాగ్రఫికల్లీ క్లోజెస్ట్. నంబర్ 2 బైలేటరల్ రిలేషన్స్ విత్ ఇండియన్ గవర్నమెంట్ ఆర్ ద బెస్ట్. అంటే ఇప్పటి వరకు మనకి ఏవి ప్రాబ్లమ్స్ రాలేదు. ఉజ్బెక్ పీపుల్ మంత్లీ ఒక ఐ థింక్ 5 లక్షల ఉజ్బెక్ సిటిజన్స్ ఇక్కడ మెడికల్ టూరిజంకి వస్తారు. అంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డయాలసిస్ పేషెంట్ కూడా ఇక్కడ వస్తారు ఢిల్లీకి. సో అంటే చాలా క్లోజ్ రిలేషన్స్ ఉన్నాయి కల్చరల్లీ. ఇంకోటి ఇంకా రష్యన్ ఈజ్ అఫీషియల్ లాంగ్వేజ్. మనకు ఇప్పుడు కాన్స్టిట్యూషన్ హిందీ లాంగ్వేజ్ కదా, కానీ మనం రాజమండ్రిలో తెలుగు ఎందుకు మాట్లాడుతున్నామంటే రీజనల్ లాంగ్వేజ్. అక్కడ కాన్స్టిట్యూషనల్ లాంగ్వేజ్ ఈజ్ రష్యన్, జనాలు మాట్లాడే వ్యవహారిక భాష ఏదో ఉజ్బెక్. అదే ఇట్స్ అ డెమోక్రటిక్ కంట్రీ అండ్ ఇట్ ఈస్ నాట్ అ రిలీజియస్ కంట్రీ. దో ఇట్ ఈస్ ప్రిడామినెంట్లీ ఐ థింక్ 90-95% ముస్లిమ్స్ ఉన్నా కూడా కంట్రీకి మీరు వెళ్తే మా రాజుగారు తీసుకురా, మీరు మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. అసలు మేము తీసుకెళ్ళి చూపించాను. 1 week ఉన్నాం మేము అక్కడ. సింపుల్గా చెప్పండి సార్, బ్రీఫ్గా చెప్పండి సార్, సింపుల్గా. టచ్ అవ్వకూడదు, నీ 2 టచ్ అవ్వకూడదు. అది కారణం పెట్టండి, కారణం సరిగ్గా పెట్టవా చూడండి రాడు మరి కారణం పెట్టి అంటే లేదండి, మైకిల్ పడిపోయిన అనుకోండి, చాలా కాస్ట్ కదా. రాజు గారు ఇప్పుడు ఆయన ఉజ్బెకిస్తాన్ వచ్చిన ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తారు. ఇస్లామిక్ కంట్రీ కాదు సార్, అది కాదు సార్. అందరికీ నమస్కారం. నా పేరు కేఆర్కే రాజు అండి. నేను ఈ యూనివర్సిటీ అడ్మిషన్ చేయడం కోసం అసలు నేను ఒకసారి వెళ్ళి చూసి, నాకన్నా ముందు సాటిస్ఫై అయితే ఏదైనా పేరెంట్కి మన పిల్లల్ని తీసుకెళ్తామంటే వాళ్ళ పిల్లలు ఏదైనా నష్టం జరిగినా మాకు నష్టం జరిగినట్టే అని నేను 1 week అక్కడ ఉండి మొత్తం అంతా చూసి వచ్చాను.
ఇప్పుడు మనం ఆ పేరు చూసి ఉజ్బెకిస్తాన్ అనేటికి మనకు పాకిస్తాన్ గుర్తొస్తుంది, మన ముస్లిం కంట్రీ ఏదో అనుకుంటాం. ఒక్క బొరకా వేసుకున్న మనిషి లేరాడ. మన ఒక హైదరాబాద్ లాంటి సిటీస్లో ఉన్న మసీదుల్లో చూస్తే 5% మసీదులు ఉండవు. ఉన్న 10 మసీదులు చాలా లేటెస్ట్గా ఉంటాయి. 10 సార్లు ప్రార్థనలు కానీ వేరే యాక్టివిటీస్ కానీ ఈ మైక్ సెట్ ప్రాబ్లమ్స్ కానీ ఆడు ఏ మతస్థుడో మనకు కనిపెట్టలేం. అంత ఫ్రెండ్లీగా ఉంటారు. అసలు ఎందుకు వచ్చిందో కల్చర్ తెలియదు కానీ అక్కడ మిడిల్ ఏజ్ లేడీస్ ఎవరైనా మనకు కనిపిస్తే నమస్తే అంటారు. మేము మాకు ముందు చెప్పారు కానీ మేము ఆశ్చర్యపోయాం ఎందుకంటారు. ఇండియన్స్ అంటే అంత లైకింగ్ వాళ్ళకి. అక్కడ మేము ఇండియా ఉద్యోగస్తులను కూడా మేము దారిలో కనబడినప్పుడు కూడా ఇంటర్వ్యూ చేసాం. అర్ధరాత్రి 12 అమ్మాయి చెప్పింది, అర్ధరాత్రి 12 గంటల నాకు ప్రాబ్లం లేదని. సిటీ అంతా సిసి కెమెరాలు ఉంటాయి. అసలు ఆడపిల్లని ఏమైనా ఏడిపిస్తే 14 రాత్రులు శిక్ష ఉన్నాడు. అసలు మనం హైదరాబాద్ కాదు, చిన్న టౌన్లో ఎలా ఉంటారో అంత కల్చరు, అంత లేడీస్ కానీ జెంట్స్ కానీ అంత సిస్టమేటిక్గా ఉందంతా. ఎక్కడ అసలు మతం కనపడదు. వాళ్ళు మతం కాబట్టి క్రిస్మస్ని బాగా వేడుకలు చేస్తారు. ఎవరు క్రిస్టియన్స్ కాదు వాళ్ళు. అది క్రిస్టియన్ లేదు, ముస్లిం లేదు, హిందూ లేదు. అసలు క్రైమ్ రేట్ ఉండదండి. మనం అమెరికాలో నేను రోడ్డు మీద తిరిగి మా అమ్మాయి అమెరికాలో చదువుతుంది, అమెరికాలో తిరిగి వచ్చా. అమెరికాలో ఎలా ఉందో అలా ఉంది. పెద్ద పెద్ద రోడ్లు, విపరీతమైన పార్కింగ్లు. అది ఎవరో డెవలప్ అవ్వలేదు అంటున్నారు. అక్కడ బుల్లెట్ ట్రైన్స్ 20 సంవత్సరాల క్రితం బుల్లెట్ ట్రైన్స్ ఉన్నాయి. ఇప్పుడు మన క్యాపిటల్లో దిగిన తర్వాత మా యూనివర్సిటీకి వెళ్ళడానికి బుల్లెట్ ట్రైన్ 20 సంవత్సరాల నుంచి ఉంది. ఇప్పుడు మన మెట్రో మన ఆంధ్రాకి ఇప్పుడు వస్తున్నాయి 2, 3 వైజాగ్ అని. ఇప్పుడో మెట్రో ఉంది ఆడ. తాష్కండ్లోనే మీటింగ్ అయింది కదా ఇప్పుడు 90లోనే. ఎప్పుడో అంటే తాష్కండ్లో మీటింగ్ అయిందని. తాష్కండ్ అప్పటికే డెవలప్డ్ కంట్రీ. అది చాలా సింపుల్గా ఉంటారు. అసలు ఒకటికి ఇబ్బంది పెట్టరు, ఒకటి జోరిపోరు. చాలా ఫ్రెండ్లీ నేచర్ ఉన్నారు. సెక్యూరిటీ అసలు మీకు కళ్ళు మూసుకుని మన పిల్లల్ని పంపించొస్తారు. నా అభిప్రాయం చూస్తే కళ్ళు మూసుకుని మన పిల్లల్ని పంపించవచ్చు. అంత చాలా బాగుంది. సార్ అండి బిలీవ్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్. ఇప్పుడు నేను డైరెక్ట్గా ఇప్పుడు జీవో అంటే డైరెక్ట్ ఈ సార్ కూడా మనకి పశ్చిమ గోదావరి జిల్లా, ఈ తండ్రి గారు కూడా ఇక్కడే నేటివ్ ప్లేస్ కూడా బేసికల్గా భీమవరం. బేసికల్గా భీమవరం దగ్గర వ్యాండ్రా ప్లేస్ అన్నమాట అండి. ఓకే, అలా ఆల్మోస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇక్కడి నుంచి అంతా ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళే. ఈ సార్ కూడా ఎప్పుడో ఆల్మోస్ట్ మోర్ దాన్ 35-40 yearsలో అక్కడికి వెళ్ళడం, వన్ ఆఫ్ ది రియల్ ఎస్టేట్ బిజినెస్ అండ్ కన్స్ట్రక్షన్స్, ఆల్ దీస్ థింగ్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా వెల్ ఎక్స్పీరియన్స్డ్ అనమాట అండి. వెల్ ఎస్టాబ్లిష్డ్ పర్సన్. అంటే ఒక పిల్లలిద్దరూ కూడా ఆల్మోస్ట్ యుఎస్లో ఉన్నారు అంతని. సో ఎడ్యుకేషన్ మీద ఉండే ఇంట్రెస్ట్ ఒకటి, సో అక్కడ ఉన్న ఒక మంచి రిలేషన్స్, సో అపోలో మెడికల్స్ వాళ్ళతోటి ఒక అనుబంధం అంటే ఎటువంటి వాళ్ళకి కుదురుతుంది. అది ఒక కమర్షియల్ యాక్టివిటీలో లేకపోతే ఇంకోటో అది కాదు కదా. సో ఒక ఎథికల్గా ఒక మంచి పర్సన్ని ఏర్పాటు చేసుకోవాలనే దాంట్లో ఏపీకి తెలంగాణకి ఒక్కరిని సెలెక్ట్ చేశారా, ఒక్కరే కేఆర్కే రాజు గారు. అదన్నమాట. సార్ ఒక్క విషయం, మీరు ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు, ఇది మంచి ఆపర్చునిటీ అంటారా అని. సాధారణంగా ఎంబీబీఎస్ నా పిల్లలు అవ్వాలి అన్న పేరెంట్స్ అందరూ సీట్ మిస్ అయితే తప్పనిసరిగా మళ్ళీ లాంగ్ టర్మ్లో జాయిన్ చేస్తారు. వాళ్ళ పట్టుదల 2 సంవత్సరాలు కానీ 3 సంవత్సరాలు కానీ. దీనిలో జరిగేది ఏమిటంటే ప్రతి సంవత్సరం ఈ రోజు 24 లక్షలు ఉంటే ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం 24 లక్షల నుంచి పెరుగుతారు తప్ప నెంబర్ తగ్గదు. ఎందుకంటే వీళ్ళందరూ ఆ పందెంలో ఉన్నవాళ్ళు. సో వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఎంత పెరుగుతుందో తెలియదు కానీ 1 సంవత్సరం పోతుంది, గ్యారంటీగా 1 సంవత్సరం పోతుంది. స్టూడెంట్ లైఫ్లో 1 సంవత్సరం మిస్ అవుతుంది. 2 వాళ్ళకి ఏ కేటగిరీ వస్తేనే గవర్నమెంట్ ఫీజు, బి కేటగిరీలో వచ్చిందా కనీసం 55 నుంచి 60 అవుతుంది. సి కేటగిరీ కూడా వేరు చేసే బదులు
పేరెంట్స్ బర్డెన్ ఎక్కువ అని రిక్వెస్ట్ చేస్తే మనం 30 స్టాండర్డైజ్డ్ ఇన్స్టిట్యూట్, వరల్డ్ వైడ్ డిస్ట్రిబ్యూట్ చేసి వెల్ నోన్ హెల్త్ కేర్ యూనిట్, వాళ్ళు ఇచ్చే మెడికల్ ఎడ్యుకేషన్ వాల్యూ ఈ స్టూడెంట్ బయటకు వచ్చేసరికి ఇట్ విల్ బి ఏ ట్యాగ్ ఫర్ దెమ్. రెండు, ఒకటి వాళ్ళకి టైం మిస్ అవ్వట్లేదు, 35 లక్షలు. ఈ రోజు మీరు రష్యాలో ఏమి లేకుండా చిన్న యూనివర్సిటీలో చదివే వాళ్ళకి 30 లక్షలు. 35 లక్షలు కూడా తగ్గించేసి ఇప్పుడు 30 చేశారు. పేరెంట్స్ రిక్వెస్ట్ మీద మనం 30 కంప్లీట్ చేసేసాం. 30 లక్షలు సార్ ఇప్పుడే చెప్తున్నారు మాకు. చిన్న డౌట్ సార్, ఇది ఒకసారి కట్టాలా 6 ఇన్స్టాల్మెంట్స్ సార్ ఈ బ్రోచర్ వెనకాల డీటెయిల్స్ అన్ని ఇచ్చాం సార్. ఇయర్లీ పేమెంట్స్ 4 lakhs వన్ టైం పేమెంట్, ఇవన్నీ డీటెయిల్స్ మనకు బ్రోచర్ లో ఉన్నాయి. ఇన్స్టాల్మెంట్ ఇయర్లీ పేమెంట్, నాట్ ఇన్స్టాల్మెంట్, ఇయర్లీ పేమెంట్. దానిలో ఏ ఎక్స్ట్రా ఎక్స్పెన్స్ అన్ని కలిపి 35 లక్షల లోపు అవుతుంది. ఒకటే ఏమిటంటే మీరు అందరూ అడిగారు, ఇది ఎడ్యుకేషన్ ఫీజు, హాస్టల్ ఫీజు, ఫుడ్ 30 lakhs. ఒకే ఒకటి డిఫరెన్స్ ఏమిటంటే ట్రాన్స్పోర్టేషన్ మనది, 30 lakhs ఇచ్చారు. స్టూడెంటే పెట్టుకోవాలి ట్రాన్స్పోర్టేషన్. ఓన్లీ ఫ్లైట్ చార్జెస్, లోకల్ మంది ఓన్లీ ఫ్లైట్ చార్జెస్. మనం టాష్కెట్ లో దిగే వరకు మన చార్జెస్ అప్రాక్సిమేట్లీ ఫ్రమ్ ఢిల్లీ ఇస్ అరౌండ్ 90,000 to 20,000. ప్రైస్లు మారుస్తూ ఉంటాయి కానీ స్టూడెంట్ డిస్కౌంట్ కూడా ఉంటుంది. స్టూడెంట్ వీసా కానీ డిస్కౌంట్ ఇస్తారు వాళ్ళకి. ప్లస్ ఇంకోటి అది అక్కడ పైసలు తక్కువ ఉంటే ఎడ్యుకేషన్ లోన్ కూడా ఇప్పిస్తుంది. దీనిలోనే మేము అన్ని ఇచ్చాము. ఆఖరిన ఈ పాయింట్ ఏంటంటే ఫెసిలిటేషన్ ఆఫ్ బ్యాంక్ లోన్, అది కూడా అపోలో మా జూవెంటస్ డివాంటస్ గ్రూప్ చేస్తుంది. సార్ ఇంకో ముఖ్యమైన విషయం మర్చిపోయారు. సార్ ఒకసారి సార్ ఒక ముఖ్యమైన విషయం మర్చిపోయారు. అక్కడ చదివేటప్పుడు ఏదైనా హాలిడేస్ ఇక్కడికి వచ్చినప్పుడు మన అపోలో హాస్పిటల్కి వెళ్ళి అబ్జర్వేషన్ చేసుకునేటానికి మనకి వీళ్ళు ఫెసిలిటీస్ ఇస్తున్నారు. హాలిడేస్ వచ్చినప్పుడు మనం అపోలో హాస్పిటల్కి వెళ్ళి మన స్టూడెంట్స్ అబ్జర్వేషన్ క్లాసెస్ చేసుకోవచ్చు. అది పెద్ద బెనిఫిట్ అసలు. 10 days 15 days ఏమైనా చేయాలంటే అప్రెంటిస్ లాంటిది మన ఎక్స్టెన్స్ ఉంటుంది. ఆ బెనిఫిట్ కూడా ఉంది. ఒక 10 days వెళ్ళొచ్చు అనమాట. వీటన్నిటికంటే ఒక ముఖ్యమైన విషయం మీ దృష్టి తేవాల్సింది ఏంటంటే ఇండియాలో పాస్ అయిన స్టూడెంట్ అంటే 2025 లో జాయిన్ అయ్యి అతను పాస్ అవుట్ అయ్యే టైంకి నెక్స్ట్ రాస్తేనే కానీ అతనికి సర్టిఫికేట్ రాదు. ఈ కెనాట్ ప్రాక్టీస్. బట్ మన అపోలో మెడ్ స్కిల్స్ ద్వారా జాయిన్ అయిన స్టూడెంట్ గవర్నమెంట్ యూనివర్సిటీ నుంచి క్వాలిఫికేషన్ తీసుకున్నవాడు నెక్స్ట్ రాయిపోయినా ఈ కెన్ ప్రాక్టీస్ గో అండ్ ప్రాక్టీస్ ఇన్ అవుట్ సైడ్ ఇండియా. ఆ ఫెసిలిటీ ఉంటుంది. అంటే అతను నెక్స్ట్ రాయక్కర్లేదండి, అవుట్ సైడ్ అయితే రాయనట్టు. ఓకే సార్, ఓకే.